వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది నాడు 6 రుచులతో కలిసిన అద్భుతమైనటువంటి సంవత్సర ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ సంవత్సరం అంతా కూడా ఏ రకమైనటువంటి రుచిగల అనుభవం మనకు ఎదురైనా దాన్ని ఎదుర్కోగలం, దాన్ని కూడా ఆస్వాదించి అరిగించుకోగలం అనేందుకు నిదర్శనం ఈ ఉగాది ప్రసాదం. పద్యాల పాదాలు పసగల చెరుకులు, పుల్ల మామిడి కాయలెల్ల ఎతులు. ఈ పద్య పాదం ఉన్నది కదా, ఈ పద్యపు పంక్తి అది మధురంగా పుష్టిగా ఉన్న చెరుకు గడ వంటిది. ఈ పద్యం మధ్యలో యతి ఉంటుంది. ఆ యతి అనే అక్షరమే అది పుల్లని మామిడికాయ వంటిది. మధురమైనటువంటి రుచిని పద్యపాదం మనకు కలిగిస్తే ఆ పుల్లగా ఉండేటువంటి రుచిని ఈ యతి మనకి అందిస్తుంది. పద్యాల పాదాలు పసగల చెరుకులు, పుల్ల మామిడి కాయలెల్ల ఎతులు. వృత్తగాంభీర్యమ్ము క్రొత్తదౌ మిరియమ్ము, ఊపునిచ్చడి ప్రాస ఉపురాయి. ఆ పద్యం అనేటువంటిది ఒక వృత్తం. ఆ వృత్తంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి రచనా శక్తి ఏదైతే ఉందో ఆ గాంభీర్యమే మిరియపు ఘాటు కలిగినటువంటిది. అది కారం అనేటువంటి రుచిని అందిస్తోంది. అలాగే ఊపునిచ్చడి ప్రాస ఉప్పురాయి. ఆ ప్రాసాక్షరమే అది ఉప్పు రుచిని మనకు అందిస్తూ ఉంటుంది. వృత్తగాంభీర్యమ్ము క్రొత్తదౌ మిరియమ్ము, ఊపునిచ్చడి ప్రాస ఉప్పురాయి. వ్యాకృతి ఛందముల్ వగరైన చేదైన వేపపూతగా నిరూపించుకొనగా. వ్యాకరణం ఒక రకంగా అది మనకి పట్టుబడదు. అట్లాగే ఛందస్సు అది కూడా అంతగా పట్టుబడదు. ఇవి వగరుగా చేదుగా ఉండేటువంటి రుచులకి ఇవి సంకేతం. వ్యాకృతి ఛందముల్ వగరైన చేదైన వేపపూతగా నిరూపించుకొనగా. 6 రుచుల చేర్పు అద్భుత రస సృష్టి, అమృతంబు ఔషధము అభ్యుదయము. ఈ 6 రుచులతో కూడుకున్నటువంటి ఈ రుచుల చేర్పు ఇది అమృతం, ఇది ఔషధం. జాతికి ఈ పద్యం అమృతం, జాతికి ఈ పద్యం ఔషధం, జాతికి ఈ పద్యమే అభ్యుదయం. ఇన్ని ఉత్తమ లక్షణాలున్న తెలుగు పద్యమే మనకు ఉగాది పచ్చడియగు. శ్రేయమున్ పొందుడి మీరలి ఉగాది నుండి, పద్యమున్ నిల్పుచున్ గుండెలోనా. మీరందరూ కూడా ఇన్ని ఉత్తమ లక్షణాలున్నటువంటి ఈ తెలుగు పద్యాన్ని ఉగాది ప్రసాదంగా స్వీకరించండి. తెలుగు పద్యాన్ని ఈ ఉగాది నుండి మీ గుండెలో నిలుపుకోండి. మీ పిల్లలకి తెలుగు నేర్పండి. తెలుగు భాష మహోన్నతమైనటువంటి స్థితి అనే దానికి తెలుగు భాషలో తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించండి.